దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే పింక్ డైమండ్ వెంకటేశ్వర స్వామి దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రైడ్ చేయాలి అని చెప్పితే ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకు సంబంధించిన విషయం, క్రెడిబుల్కి విశ్వసనీయతకు సంబంధించిన విషయం అని ఆ రోజు 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది ప్రైవేట్ కేసు ఉంది. అంటే ఎంత అప్రతిష్ట అండి ఇది? బాధ్యత లేదా మీకు? అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా, లేకుంటే గర్వమా, లేకుంటే మేము ఎవడు ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా? ఏమనుకుంటున్నారు మీరు? సమాధానం చెప్పమంటున్నా వీటన్నిటికీ. ఇలాంటి 1-2 కాదు, చాలా ఇష్టానుసారంగా చేశారు. అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి ఎంత దరిద్రంగా తయారైపోయి చాలా మంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు. దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే ఈ అపవిత్రం చూడలేము, భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. అవన్నీ ఇప్పుడు చక్కదిద్దాం. ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది, అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు.